నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఇచ్చేసిన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి వర్యులు శ్రీ కృష్ణారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రఘునందన్ రావు గారు, అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ్మ గారు, జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, వేదికలు అలంకరించిన పెద్దలు, ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న లక్ష్మీ నరసయ్య గారు, మిగతా పెద్దలు వచ్చిన మహిళలు, యువత అందరికి కూడా సాయంకాలం కూడా శుభాభినందనలు. రెండు విషయాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం నేను చేస్తాను. ఇవాళ 8 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టారు. అటు 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ వారెవ్వరు కూడా ప్రజల సమస్యలను, ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపించే పరిస్థితి ఎక్కడా లేదు. ఎందుకంటే వాళ్ళు కాళేశ్వరం అవినీతిలో, అడ్డగోలు వ్యవహారాల్లో వాళ్ళు మునిగిపోయారు. కాబట్టి ప్రజల గొంతును వినిపించడానికి కేవలం భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షమే ముందుంటది. 8 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రానికి 8 దిక్కుల ఎట్లయితే అష్టదిక్పాలకులు ఉంటారో అట్లా అష్టదిక్పాలకులాగా పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్రానికి కవచంగా ఏర్పడతాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ఎండగడతాం. ప్రజల గొంతుకనై మేమందరం ప్రజా సమస్యలు లేవనెత్తడానికి అందివచ్చిన అవకాశాన్ని మేము దాన్ని అన్ని విధాలా ఉపయోగించుకుంటామని గజ్వేల్ పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నా. 2 విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చింది. ఏ హామీ కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఇవాళ రైతు బంధు పైసలు ఎంత వరకు వచ్చినాయి? 15,000 ఇస్తా అన్నారు. ఎంత వరకు వచ్చినాయి? ఎన్ని ఎకరాల వరకు వచ్చింది? వస్తాయనే నమ్మకం ఉన్నదా? ఇంకా ఎన్ని రోజులు? 3 నెలలు అయినా ప్రభుత్వం ఏర్పడి, అవునా? 3 ఎకరాల వరకు కూడా ఇంకా రాలే. ఎక్కడ రైతు బంధు పైసలు? అట్లా 6 గ్యారెంటీలు ఇచ్చారు. గ్యారెంటీలతో పాటు ఎన్నో హామీలు ఇచ్చారు. దాదాపు 420 హామీలు ఇచ్చారు. ఇవాళ 420 మాటలు చెప్పడానికి వాళ్ళు అక్కడికి వస్తారు తప్పించి ప్రజలకు ఎటువంటి న్యాయం చేద్దామని ఆలోచన లేదు. వాళ్ళు వెనకటికి ఒక సామెత ఉన్నది, అయ్యగారి సంపాదన అంతా అమ్మగారి పసుపు కుంకాలకే అన్నాడు. అట్లనే ఉన్నది వీళ్ళ హామీలకి. ఇవాళ మొత్తం పరిమితమయ్యే పరిస్థితి. కాంట్రాక్టర్లకు కనీసం బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇక వీళ్ళ అభివృద్ధి ఏం చేస్తారు? ఒకసారి ఆలోచన చేయండి. ఇక గజ్వేల్ పట్టణ పరిస్థితికి వస్తే, గజ్వేల్ నియోజకవర్గంలో మీరు ఇదివరకు కేసీఆర్ కు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా పదవిలో కూర్చోలేకపోయింది, ఎందుకంటే ఆయనకు సంఖ్యాబలం లేకుండా. ఇక మళ్ళా ఇప్పుడు బీఆర్ఎస్ ఓటేస్తే ఏమొస్తుంది? ఏమైనా లాభం అవుతుందా? చేయదు. చెప్పుండ్రు మీరు. ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఆయనకు ఓటేస్తేనే ఆయన ముఖ్యమంత్రి కాలేదుగా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ కు ఓటేస్తే ఏం లాభం వస్తుంది మీకు? అవునా? ఏమైనా కేంద్రంలో ఈయన ఏమైనా వెలుగుబెట్టే అవకాశం ఉన్నదా? లేదు కదా. మరి ఎందుకు మన ఓటు మురిగిపోవాలి? ఎందుకు మన ఓటు దండ కావాలి? ఎందుకు మన ఓటు గంగల కలవాలి? ఒకసారి ఆలోచన చేయండి. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఇప్పుడే రఘునందన్ రావు గారు చెప్పారు, టైగర్ నరేంద్ర గారు మా ప్రాంతాన్ని కూడా కార్మిక నాయకుడిగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేసిండు. మా దగ్గర కూడా కంపెనీలు ఉన్నాయి, సిర్పూర్ పేపర్ మిల్లు, సర్సల్ కంపెనీలు ఉండే. టైగర్ నరేంద్ర గారికి ఆ రోజు మేము అవకాశం ఇచ్చినాం, మీరు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా భారతీయ జనతా పార్టీకి మీరు అవకాశం ఇచ్చి తీరాలి. ఇవాళ 500 సంవత్సరాల తర్వాత సరయూ నది తీరాన భవ్య రామ మందిర నిర్మాణం కేవలం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. దీన్ని ఎవరు ప్రశ్నించగలగాలి? నరేంద్ర మోడీ ఆలోచన లేకపోతే ఇవాళ రామ మందిర నిర్మాణం ఇవాళ భారతదేశంలో అసలు సాధ్యమయ్యే పరిస్థితే లేకుండే. కాబట్టి ఇవాళ మొత్తంగా గ్రామాల్లో అభివృద్ధి కానివ్వండి, రాష్ట్రంలో అభివృద్ధి కానివ్వండి, కేంద్రంలో అభివృద్ధి కానివ్వండి, ఇవాళ ఎన్ఆర్ఈజీఎస్ కింద సీసీ రోడ్లు వేస్తానంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులే. పట్టణాల్లో మౌలిక సదుపాయాలకు కేంద్రమే ఇచ్చింది నిధులు. విద్యుత్ దీపాలు వెలుగుతాయి, బల్బులు వెలుగుతాయి అంటే కేంద్రమే ఇస్తున్న నిధులు. ఇవాళ జాతీయ రహదారులు కానివ్వండి, మిగతా రైల్వే స్టేషన్లు కానివ్వండి, రేపు నరేంద్ర మోడీ గారు
రైల్వే స్టేషన్ లో శంకుస్థాపన కార్యక్రమం చేస్తారు, ఆర్యూబీలు ఆర్ఓబీలు ఇవన్నీ ఓపెనింగ్ చేస్తారు. ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వం భారతదేశానికే కాదు మొత్తం ప్రపంచానికి వాళ్ళ నాయకత్వం వహించాల్సిన పరిస్థితి వచ్చింది. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టడానికి ఆయన అకుంఠిత దీక్షతో పనిచేస్తాడు. కాబట్టి వారికి మద్దతు తెలపండి. మెదకు పార్లమెంట్ సీటు తప్పకుండా మనకు గెలిచి తీరాలి. ఇది మనకు పరీక్షా సమయం. మీరందరూ సైనికుల్లాగా పనిచేయాలి. తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి. ఇవాళ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏదైతే మీరు నలుగురు ఇంపార్టెంట్ చతుష్ట ఏమంటారో అందులో ఒక మనిషి నాకు మొన్న అసెంబ్లీలో కలిసిండు. మాట కలుపుతా ఉంటే చెప్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి వాళ్ళ లెక్క ప్రకారమే 12 సీట్లు వస్తాయని ఆ వ్యక్తి నాకు చెప్పడం జరిగింది. వాళ్ళ లెక్కనే 12 సీట్లు వస్తాయంటే మనం ఇంకొంచెం కష్టపడితే ఇంకా 4 సీట్లు జోడించే అవకాశం ఉంటది. కాబట్టి మనం మొన్న కొంచెం ఇబ్బంది పడ్డం మాట వాస్తవం. దాని నుంచి తేరుకోవాలంటే మనకి ఇది ఒక బ్రహ్మాండమైన అవకాశం. ఈ అవకాశాన్ని మనం అందరం అందిపుచ్చుకోవాలి. మనం భవిష్యత్తు నిర్మించుకోవాలంటే, మన పార్టీని కాపాడుకోవాలంటే ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపండి. నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరచండి. మూడవసారి ముచ్చటగా ఆయన ప్రధానమంత్రిగా చూసుకుందాం. ఇంకా మిగిలిపోయిన సమస్యలు ఏవైతే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉన్నదో, సిఏఏ ఎన్ఆర్సీ మీద ఇంకొంచెం వర్క్ బాకీ ఉన్నదో, మిగతా అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే చేసుకోవాల్సిన అవసరం ఉన్నదో వాటన్ని విషయంలో నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకుంటారు. వారి ఆధ్వర్యంలోనే భారతదేశం విశ్వగురువుగా తయారైతుంది, నిలుచుంటదనే నమ్మకం నాకున్నది. మీకు కూడా ఆ నమ్మకం కలగాలి. కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఒక కమలం గుర్తు ఓటేయమని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటున్నా. बोलो भारत माता की, बोलो भारत माता की, हर हर मोदी, हर हर मोदी, हर हर मोदी। धन्यवाद।